హాయ్ గైస్, హోప్ యూ డూయింగ్ వెల్. బిఫోర్ సెషన్లో మనం ఇలా ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసాం, కానీ ఇది మనం ల్యాప్టాప్లోనే ఓపెన్ అయింది గైస్. ఇట్ షుడ్ బి ఓపెన్ ఇన్ మొబైల్లో కూడా ఓపెన్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూడండి ఇక్కడ నేను మొబైల్ వ్యూ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మొబైల్ వ్యూ చేస్తాను. చూడండి మొబైల్‌లో మనకి ఈ బార్ ఇక్కడికి లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ మనకి డేటా ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొబైల్ వ్యూ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు లైక్ ప్రొడక్ట్స్‌లోకెళ్ళండి. ఇక్కడ కార్డ్స్ అనేవి ఇక్కడ కార్డ్ ఉంది కదా! ప్రొడక్ట్ కార్డ్ ఉంది కదా! మనం 4 రోస్ ఇచ్చాం. ఇప్పుడు మొబైల్ వ్యూకి మనకు కావాల్సింది మొబైల్ వ్యూలో ఇప్పుడు ఈ కోడ్‌లో మొబైల్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. మీకు ఎన్ని కార్డ్స్ కావాలో ఈ కోడ్‌లో మొబైల్ వ్యూలో మనకి 2 కార్డ్సే కావాలి. అర్థమైందా? మనకి అట్ ఎ టైమ్ 4 కార్డ్స్ వచ్చాయి మొబైల్ వ్యూలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడిట్ చేయాలి గైస్. ఐ మీన్ వి నీడ్ టు గివ్ మీడియా క్వరీస్ @media max width 991 పిక్సెల్. ఇక్కడ ప్రోడక్ట్ కార్డ్ అని ఉంది కదా! ఇక్కడ మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ 1FR ఇద్దాం గైస్. చూద్దాం. ఇప్పుడు కూడా మనకి సైజ్ వేరియేషన్స్ అవ్వాలి. ఐ మీన్ సైజ్ చేంజ్ చేయాలి. ఆల్మోస్ట్ వచ్చింది. లైక్ ఇలానే చూపెడుతుంది. కాకపోతే కొంచెం మనకి సైజ్ ఇవ్వాలి అండ్ మార్జిన్ కూడా ఇవ్వాలి. ప్యాడింగ్ అయినా మార్జిన్ అయినా ఇవ్వాలి. మనం ప్యాడింగ్ ఇద్దాం. ఇక్కడ కూడా ప్యాడింగ్ ఇవ్వాలి కదా! ఇప్పుడు మనం ఈ కార్డ్ సైజెస్ తగ్గిద్దాం. లైక్ కార్డ్ సైజ్ ఉంది కదా! ప్రోడక్ట్ కార్డ్స్ అని. ప్రోడక్ట్ కార్డ్స్ అని ఉంది కదా! కాపీ చేద్దాం అది. యాజ్ లైక్ అలానే ఉంది కానీ కాకపోతే మనం విడ్త్ ఇద్దాం. 100 పిక్సెల్ ఇద్దాం. చూడండి ఇక్కడ ఇమేజ్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది. విత్ 200 పిక్సెల్ ఇద్దాం. అంటే ఇమేజ్ విడ్త్ ఉంటుంది కదా! ఇక్కడ ఇమేజ్ ప్రోడక్ట్ ఇమేజ్ ఉంది కదా! లైక్ 100 ఇద్దాం గాయస్. కొంచెం సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక వచ్చింది కూడా. ఇక్కడ మనకి ఈ గ్రిడ్ లెంత్ ఐ మీన్ విడ్త్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక్కడ 100 ఇద్దాం. చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ వర్కింగ్ ఫైన్. 150 ఇద్దాం ఇక్కడ విడ్త్. నేను కూడా మీలాగానే చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకేలా ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి గైస్, ఇక్కడ ఇది మనం క్రియేట్ చేసింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వేరియేషన్ ఏంటంటే ఇవి కొంచెం కార్డ్స్ కొంచెం లోపలికి ఉన్నాయి. మనం ఇక్కడ ఓవరాల్గా మనం ప్యాడింగ్ మార్జిన్ ఇద్దాం. ఇక్కడ ఓవరాల్ ప్రోడక్ట్ కార్డ్స్ ఉంది కదా, ప్యాడింగ్ ఇచ్చాం కదా, ప్యాడింగ్ 2 రెమ్ ఇద్దాం. ఎన్విసి ఎలా ఉంటుందో చూద్దాం. ప్యాడింగ్ 2 రెమ్ ఇచ్చాం. కాకపోతే కొంచెం సైడ్కి వెళ్తున్నట్టుంది కదా. ఈ కొంచెం మిడిల్లో ఉన్నాయి, ఈ కొంచెం సైడ్కి ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి కొంచెం మిడిల్లో ఉన్నాయి. ఇక్కడ ఏం చేద్దామంటే ప్లేస్ ఐటమ్స్ సెంటర్ పెడదాం. ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి గాయస్. ఇక్కడ మనం ఇష్యూ ఏంటంటే ప్యాడింగ్ ఇచ్చాం కదా, ప్యాడింగ్ 1 రెమ్ ఇద్దాం. ఇప్పుడు చూద్దాం. గాట్ ఇట్ గాయస్. ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ 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 ఒకేలా ఉన్నాయి. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ల్యాప్ అని టైప్ చేద్దాం. దట్స్ ఇట్ గాయస్. మనం మొబైల్లో కూడా మన యూఐ ఐ మీన్ మన వెబ్ పేజ్ ఎలా చూపించాలని మనం వీడియో చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను లైక్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని క్లిక్ ఇవ్వగానే ఇలా యూఐ పేజీని డిజైన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై వీడియోస్.